అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ జమ్మూ కాశ్మీర్లో ఏదైతే మారణ హోమం జరిగిందో పెహల్గావ్ అనేటటువంటి ప్రాంతంలో ఈ టెర్రర్ అటాక్ జరిగిందో దాని మీద దేశం మొత్తం అట్టిడికిపోతా ఉండేటటువంటి పరిస్థితి వెంటనే కౌంటర్ ఇవ్వండి అని భారత ప్రభుత్వాన్ని సోషల్ మీడియా వేదికగా ఒత్తిడి తెస్తా ఉండేటటువంటి పరిస్థితి దేశ ప్రజలంతా దేశంలో ఉన్నటువంటి రాజకీయవేత్తలంతా రాజకీయ నాయకులంతా రాజకీయ పార్టీలన్నీ ఏదైతే ఆ ఘటన జరిగిందో ఆ ఘటనని ఖండిస్తూ దేశవ్యాప్తంగా శాంతి ర్యాలీలు నిర్వహిస్తూ ఉండేటటువంటి పరిస్థితి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆ ఘటనని తీవ్రంగా ఖండించింది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అంతేకాకుండా బీజేపీ పార్టీ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఖండించింది. మనం ఇందులో లేదని చెప్పలేదు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక మెట్టు ముందుకెక్కి శాంతి ర్యాలీ నిర్వహించమని చెప్పేసి ఆ పార్టీ నాయకులకు ఆదేశాలు ఇచ్చిందనమాట. ఇక జగన్మోహన్ రెడ్డి గారి అన్ఫార్చునేట్లీ ఆయన కూడా అదే టైంకి బెంగళూరు నుంచి తాడేపల్లికి రావడం జరిగింది. మరి తాడేపల్లి ప్యాలెస్ లోనే ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అదే రోజు అదే తాడేపల్లి ప్యాలెస్ మీద నుంచి మొదలు పెట్టినటువంటి ఈ శాంతి ర్యాలీలో మాత్రం ఆయన కనిపించలేదు. గొప్ప గొప్ప రాజకార్యాలు ఏముంటాయి? ఆయన ఇప్పుడు ఏమీ ముఖ్యమంత్రి కాదు, ఆయన పార్టీ ఏమీ ఇప్పుడు అధికారంలో కూడా లేదు. మరి ఆయన పార్టీ చేస్తున్నటువంటి శాంతి ర్యాలీలో ఆయనే ఆదేశించాడు మరి ఆ శాంతి ర్యాలీ చేయమని చెప్పేసి. ఆయన ఆదేశించినటువంటి ఆయన అప్పచెప్పినటువంటి కార్యక్రమంలో ఆయన ఇంటి ముందు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఇంట్లో నుంచి బయటకు వచ్చి నిలబడి ఒక ఫోటోకి ఒక 2 నిమిషాల స్పీచ్కి ఆయన అంత టైం లేని విధంగా ఉన్నాడు అంటే ఎవరైనా కానీ నమ్ముతారా? అంత టైం లేదా? నువ్వేమన్నా ముఖ్యమంత్రివే? కనీసం ప్రతిపక్ష నాయకుడివి కూడా కాదు. నీకు ఏమంతా కుల్లబొడిసేటటువంటి పనులు కార్యక్రమాలు ఉన్నాయి జగనన్న? నాకు తెలియక అడుగుతా. మన దేశం మీద టెర్రర్ అటాక్ జరిగింది, దాన్ని నువ్వు ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లేకపోతే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఖండించడము గట్రా ఏమీ చేయలే. పోనీలే, దానికి కూడా వదిలేసినారు. ఎందుకంటే నీ ఓటు బ్యాంకు ప్రధానంగా ముస్లింలే కాబట్టి ఏదైతే ఈ పెహల్గావ్ లో జరిగినటువంటి అటాక్ ఉందో అది కేవలం హిందువుల మీద మాత్రమే జరిగింది కాబట్టి ఓకేనా, నువ్వు ఒకవేళ వాళ్ళను గనక విమర్శిస్తే నీ ఓటు బ్యాంక్ లో ఉన్నటువంటి మైనారిటీల ఓట్లు నీకు పడవేమో అని నీకు భయం ఉంటే ఉండొచ్చు గాక, అదింత ఓకే. కానీ దేశం వరకు వస్తే అందరూ ఒకటే కదబ్బా. నీ పార్టీలో ఉండేటువంటి మైనారిటీలు కూడా భారతీయులే కదా. అటాక్ జరిగింది భారతదేశం మీదనే కదా. నువ్వు వచ్చి ఒక ఫోటో దిగి ఒక 2 అడుగులు వేసినంత మాత్రం నీకేం నష్టం వస్తుంది? ప్యాలెస్లోనే ఉండావు, బయటికి రావచ్చు కదా. ఇక్కడ చూడండి, తాడేపల్లి ప్యాలెస్లోనే ఉన్నాడు, కనీసం ప్యాలెస్ బయటకు కూడా వచ్చి శాంతి ర్యాలీలో కనిపించలే మనిషి. ఏమి అంత రాజకార్యాలు ఏముండాయి? అంత కుల్లబొడిసే పనులు ఏముండాయి స్వామి నీకు? నువ్వేమన్నా ముఖ్యమంత్రివే? ఆ ఫైల్ క్లియర్ చేయాలా, ఈ ఫైల్ క్లియర్ చేయాలా, నేను ఆ కంపెనీలు తీసుకురావాలా, ఈ కంపెనీ? అబ్బో, నువ్వు ముఖ్యమంత్రిగా చేసిన 5 ఏళ్లలో కూడా చేయకపోతేవిలే. అప్పుడే ఏ రాజకార్యాలు ఎలగబెట్టాలి, ఇప్పుడు మాత్రం ఏం ఎలగబెడతావు? వచ్చి కనపడచ్చు కదా జనాల ముద్దలో. బద్ధకం ఉండాలన్నా, మరి ఇంత ఉండకూడదు. ఇది చాలా దారుణం అబ్బా. నువ్వు మళ్ళా 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటా, 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటా అన్నంత సరిపోదు. మాటలంటే సరిపోయినా ఇట ఏదన్నా కానీ జనాల మధ్యలో నిలబడితే కొంచెమైనా అటెన్షన్ వచ్చాది. కాదు కూడదని నువ్వు 24 గంటలు ప్యాలెస్లో దారుకుంటే ఇంకా నీకు అటెన్షన్ యాడ్ నుంచి వచ్చాది. మళ్ళీ ఏమన్నా మాట్లాడితే నీ పార్టీలో ఎవరికన్నా కొంచెం సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది, కొంచెం ఎక్కువ పబ్లిసిటీ తెచ్చుకున్నారు అంటే మళ్ళీ వాళ్ళను సస్పెండ్ చేసి బయటికి దోస్తావు, దువ్వాడం దోసినట్టు. అంత జనాలలో కనపడు పబ్లిసిటీ వచ్చాది అని చెప్పేసి సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉచిత సలహాలు ఇస్తా ఉన్నారు నెటిజన్స్ అనమాట. జనాలు కూడా బాగా అబ్జర్వ్ చేస్తున్నారులేండి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి చర్యలను. ఆయన యొక్క మనస్తత్వాన్ని బాగా ఆల్రెడీ తెలుసుకున్నారు కాబట్టి ఎలక్షన్లలో ఆ రిజల్ట్ ఇచ్చారు. ఇక ఎలక్షన్ల తర్వాత కూడా ఆయన యొక్క మనస్తత్వాన్ని అలాగే ఆయన ఏమాత్రం కూడా మారకుండా కంటిన్యూ చేస్తానే ఉన్నాడు. ఇక ప్రజలు కూడా చాలా డీప్గా జగన్మోహన్ రెడ్డిని ఆల్రెడీ అబ్జర్వ్ చేశారు. ఇంకేమైనా కానీ మారతాడేమో అని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, కానీ ఆయన మారట్లేదనే విషయం జనాలకు కూడా చాలా క్లారిటీగా వచ్చింది. ఆయన ఎప్పటికీ మారడు అని చెప్పేసి. సో ఆయన ఎప్పటికీ మారడు, ఆయన పార్టీ ఎప్పటికీ అధికారంలోకి రారు అని చెప్పేసి కూడా ప్రజలు ఓపెన్గా డిస్కషన్లు చేస్తూ ఉండేటటువంటి పరిస్థితి. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.